Okay, good evening, friends. I express my deep sense of gratitude to iFocus Bhavanojamam for facilitating me to this in this sacred journey, and my thanks go to all of us here present and the actual proponents of this book lovers group, a very important wing of iFocus Mission Hyderabad. It's my good fortune to be here again in a series of discussions on some book reviews. Today, the book that I'm going to review is authored by Mel Robbins, a lady author, The Let Them Theory. This is, of course, a very simple concept, but elaborated upon. So as the name implies, if you just see the let them theory. నార్మల్గా మనకి ఏం జరుగుతుందంటే మనకి చాలా మంది మనలో మనం తోటి ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. అది ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే బయట వాళ్ళు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎప్పుడైతే మనం అదర్స్ మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఎగ్జర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళని కన్సిడర్ చేస్తామా, వాళ్ళని వదిలేస్తామా? సర్వసాధారణంగా మనకి నార్మల్ సేయింగ్స్ ఉంటాయి. వదిలేయండి, వాళ్ళ మానాన్ని వాళ్ళు పోతారు, మనకెందుకు, మనం ఎందుకు స్ట్రెస్ తీసుకోవడం అంటాం కదా. అదే ఈ కంటెంట్ అనమాట. పెద్ద గొప్పగా ఏం కాదు, బట్ చాలా డిస్క్రిప్టివ్గా పోతూ ఉంటుంది. దీనికి సైన్స్ జోడించి ఏంటంటే మనకి ఎందుకు ఆ స్ట్రెస్ ఉంటుంది, దాని నుంచి రిలీవ్ అవ్వాలంటే స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ది త్రీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ దిస్ బుక్ ఈస్, ఫస్ట్ వన్ ఈజ్ స్టాప్ మేనేజింగ్ అదర్స్. వాళ్ళేదో చేస్తున్నారు, వాళ్ళ వెనకాల పడి వాళ్ళని కరెక్ట్ చేయొద్దు దయచేసి. రిక్లెయిమ్ యువర్ ఎనర్జీ. మన ఎనర్జీ అంతా వాళ్ళని కరెక్ట్ చేసుకోవడానికి కాకుండా ఇంకొకటి ఉంటుంది ఇక్కడ. మనం డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కషన్ మనం ముందుకు వెళ్తున్నప్పుడు చెప్తాం. దట్స్ కాల్డ్ లెట్ మీ. లెట్ దెమ్ థియరీ నుంచి మనకి రాడికల్ డిపార్చర్ టు లెట్ మీ. రిక్లెయిమ్ యువర్ ఎనర్జీ. మిమ్మల్ని మీరు స్ట్రెంగ్థెన్ చేసుకోండి, బిల్డ్ యువర్ రిలేషన్షిప్స్. అదనమాట యాక్చువల్ ఇది. సో ఈ మెల్ రాబిన్స్ జర్నీ, ఆవిడ ఒక అంటే మేబీ డిసడ్వాంటేజ్డ్ అనొచ్చు. ఎందుకంటే ఆవిడ 41 yearsకి అరౌండ్ $800K డెట్లో ఉంటుంది. ఆవిడ అన్ఎంప్లాయిడ్, 3 kids ఉంటాయి. ప్రాబబ్లీ షీఈ్ సింగిల్ మదర్ అనుకుంటా. అండ్ ఆవిడ చాలా లెథార్జిక్గా ఉండేదాన్ని. ఆవిడ ఒక 5-second రూల్ అని ఆవిడ అడాప్ట్ చేశారు. ఏంటంటే అంత లెథార్జిక్గా ఉన్నప్పుడు చెప్పింది ఏంటంటే, కౌంట్ 5, 4, 3, 2, 1 అండ్ జంప్ ఇన్ టు యాక్షన్. నెవర్ ఎవర్ బీ లేజీ అన్నమాట. సో కౌంటెడ్ 5, 4, 3, 2, 1 అండ్ గాట్ అవుట్ ఆఫ్ ద బెడ్. ఆవిడ రియలైజేషన్ అది. So she built the 5-second rule from that moment onward and became one of the book female speaker worldwide. అంటే ఆవిడ పోడ్కాస్ట్ చాలా చాలా గొప్పగా ఉంటాయి. అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 54, అంటే when I was talking to you on the first phase of 41 to 54, అంటే around 13 years she took here to launch top global podcast. అలా ఆవిడ జర్నీ స్టార్ట్ అయింది. సో వాట్ ద బుక్ టెల్స్ us here, let them theory. And this let them theory changed the relationship with others. అంటే వాళ్ళ మానాన్ని వదిలేస్తాం మనం, వాళ్ళని చేసి చేయము. నన్ను ఏదో అన్నారని, నా డైరీ ఆఫ్ ఈవెంట్స్లో ఇంటర్ఫియర్ అవుతున్నారని. సో ఆవిడ 8 areas of life where we can try to control what we can't. మనము అదర్స్ని కంట్రోల్ చేయలేము. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అసలు మామూలుగా చిల్డ్రన్నే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఈ రోజుల్లో కాంప్లెక్స్ సినారియోస్లో ఉన్నప్పుడు.
సో ఆవిడ ఈ లెట్ దెమ్ థియరీలో చెప్పేది కొంచెం ఏంటంటే ఏ లిటిల్ రౌండ్ ద బుష్, మోర్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ వర్త్ ఎగ్జామినింగ్ అండ్ రిఫ్లెక్టింగ్ into the learnings of this book అన్నమాట. So it's science plus stories like incidents plus frameworks you can use today, this book, content of this book అన్నమాట. So this is the actual aspect at start of this discussion, my dear friends. So ఈ బుక్ యాక్చువల్గా ఈ పుస్తకం యొక్క అదర్ ఆస్పెక్ట్స్ మనం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఒక్కసారి డిస్కస్ చేసి తర్వాత మనము కంటెంట్స్లోకి వెళ్దాం. సో దిస్ బుక్ కవర్స్ 3 aspects mostly. One is the theory. What is that? We shall see. Then how this theory can help us to understand you and your relationships. The third aspect is relationships. So what is the theory? మనం వెళ్ళి ఈ స్టోరీ మనం చూద్దాం. ఆరిజిన్ ఏంటంటే ది ప్రామ్ స్టోరీ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేస్తాం. వాళ్ళ సన్ ఏంటంటే ఒక పెద్ద స్కూల్ ఈవెంట్ కోసం బయటికి వెళ్తాడన్నమాట. ఆవిడికి టెన్షన్ వస్తుంది. ఏ రెస్టారెంట్స్కి వెళ్ళాడో కాల్ చేస్తూ ఉంటుంది. కాల్ చేసి ఏదో మనీ పంపిద్దామని చూస్తుంది. ఈ లోపల ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఏమో ఆవిడ హ్యాండ్ పట్టుకుని లాగేసి లెట్ దెమ్ అంటుంది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చూసుకుంటారులే, నీకెందుకు, అదే అనమాట అక్కడ. దట్స్ ద థింగ్. సో ఆవిడ చెప్పిన దాంట్లో 2-step ఫార్ములా ఉంటుంది. లెట్ దెమ్, లెట్ మీ. అది మన పని మనం చూసుకుందాం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. సో ఇది ఒక సీసా పవర్ మోడల్. అంటే సీసా తెలుసు కదండి, ఇంగ్లీష్ సీసా పవర్ మోడల్. అంటే ఎంతవరకు వాళ్ళ వైపు వెళ్తాం, ఎంతవరకు మన వైపు వస్తాం. సో ఎంతసేపు అదర్స్ని కంట్రోల్ చేయటమే అయితే కనుక మన ఎనర్జీ అంతా అటే పోతుంది, డ్రైన్ అవుట్ అవుతుంది, స్ట్రెస్సర్స్ తప్ప మనకేం మిగలవు. సో ఇక్కడ ఏంటంటే వై వి ట్రై టు కంట్రోల్ అదర్స్ అంది పెద్ద ప్రశ్న. సో ఇక్కడ ఆవిడ మనకి చెప్తున్న లెసన్స్ ఏంటి అని చూస్తే, మనము నియంత్రించుకుంటూ ఉంటే బాగుంటుంది, కానీ అదర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది మీకు స్ట్రెస్సర్స్ ఎక్కువైపోతాయి. మీ స్ట్రెస్ని మేనేజ్ చేయాలంటే వాళ్ళని వదిలేసి మనమే పట్టుకోవాలి. అలాగే లెట్ us నాట్ ఫియర్ ది ఒపీనియన్స్. అంటే అదర్స్ కోసం మనం వాళ్ళు ఏదో అంటారని మీరు వెళ్తున్నారా అన్నది క్వశ్చన్. అవన్నీ కొంచెం స్ట్రాటజిక్గా బాగుంటాయి డిస్కషన్ ముందుకెళ్తున్నప్పుడు. ఫియరింగ్ ది ఒపీనియన్స్ అబౌట్ అదర్స్, అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత అనవసరంగా వాళ్ళ అన్నదానికి డిస్టర్బెన్స్ వచ్చేసి యాంగర్ కోఎఫిషియెంట్స్ పెంచుకొని ఇమోషనల్ రియాక్షన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ పాజెస్, బౌన్సింగ్ ఆన్ అదర్స్ ఈస్ అనదర్ మేజర్ కన్సర్న్. అండ్ మీకు క్రానిక్ కంపారిజన్స్ పెట్టేసుకో, ఇతరులతో కంపారిజన్స్ పెట్టేసుకో. మన లైఫ్ స్టైల్స్ని మనం డిఫైన్ చేసుకోకుండా అదర్స్ ఏదో అన్నారు, మీ ఇంట్లో టీవీ లేదా ఇప్పుడు కూడా, ఇంకా లేదా, సంథింగ్ లైక్ దట్, వాట్ ఎవర్ ఇట్. అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్స్ వాట్ వీ సే, కాంప్లెక్స్ సినారియోస్లో టుడే వాట్ వీ హ్యావ్. సో ఇది మనం ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. తర్వాత మన రిలేషన్షిప్స్ ఏంటి యాక్చువల్గా ఎలా అవుతాయి. మనం జనరల్గా అడల్ట్ ఫ్రెండ్షిప్తో ఉంటాం, కరెక్టే. తర్వాత మనం ఎంతసేపు కూడా ప్రేరణ పొందాలి, ప్రేరణ ఇవ్వాలి, మోటివేటింగ్ చేంజ్. మారుతూ ఉంటాయి కదా, ఈ పరిస్థితులు మారుతున్నప్పుడు మనము ఆ వాటిని ప్రేరణగా తీసుకోవాలి. అలాగే మనం వీలైతే క్రిటిసైజ్ చేయకుండా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంటే మన రిలేషన్షిప్ క్లైమేట్ పెంచుకోవడం కోసం. అలాగే మనం వీ నీడ్ టు చూజ్ లవ్, నాట్ హేట్రెడ్. సో ఇవి ఈ 3 విభాగాలుగా మనకి ఆ పుస్తకం మనకు అందిస్తోంది. ది థియరీ గురించి కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ చాప్టర్ 1 and 2లో ఉంటాయి.
మనము ఆ థియరీ ఏంటి అన్నది అప్లికేషన్ పార్ట్ చాప్టర్ 3 నుంచి 10లో ఉంటాయి. తర్వాత చాప్టర్ 11 నుంచి 20కి మన రిలేషన్షిప్స్ ఫార్మాట్ ఏంటి అన్నది ఉంటుంది. ఇదంతా స్ట్రాటజిక్గా ఒక కంటెంట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇందాక నేను చెప్పిన స్టోరీ దట్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా, మెల్ రాబిన్స్ టీనేజ్ సన్, అతనికి ఒక 20 ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే వారు గోయింగ్ టు బిగ్ స్కూల్ సెలబ్రేషన్ పార్టీ. సో డిన్నర్ ప్లాన్ వేసుకుంటారు. తర్వాత వాళ్ళకేమో రెస్టారెంట్ బుక్ కాలేదు, ఏది అరేంజ్ అవ్వలేదు. సో ఈ యంగ్ పీపుల్ ఏమనుకున్నారంటే, ఈ 20 ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ దెమ్ డిసైడెడ్, లెట్ us వాక్ టు ఏ స్మాల్ లోకల్ ఫుడ్ స్టాల్ అండ్ ఈట్ టుగెదర్ ఇన్ ద రెయిన్ అని, బికాస్ నో బిగ్ రెస్టారెంట్ ఈస్ నీడెడ్ ఫర్ దమ్, ఫన్ టైం కదా, వెళ్ళిపోదాం అని దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ హవ్ గాట్. మెల్ రాబిన్స్ మదర్ కదా, ఆవిడ వరి అయిపో, షీ బిగాన్ టు పానిక్. సో అంటే వీళ్ళు వెళ్ళిపోయారేంటి, ఎక్కడికి వెళ్ళిపోయారేంటి అని షీ గ్రాబ్డ్ హెర్ ఫోన్ అండ్ స్టార్టెడ్ కాలింగ్ రెస్టారెంట్స్, ట్రయింగ్ టు అరేంజ్ ఏ ప్రాపర్ డిన్నర్. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను, మీరు వాళ్ళకి అరేంజ్ చేయండి అని చెప్దామనే ఉద్దేశంతో ఆవిడన్ని ఫోన్ని బ్రౌజ్ చేస్తున్నారు. షీ వాజ్ ట్రయింగ్ టు కంట్రోల్ సంథింగ్ దట్ వాజ్ నాట్ హెర్ బిజినెస్, బికాస్ వాళ్ళు పిల్లలు వాళ్ళు చూసుకుంటారు కదా, ఈవిడికి ఏంటి అన్నది ఒక సెంట్రల్ ఐడియా ఇక్కడ ఈ ఈ పుస్తకంలో మనం గ్రహించాలన్నమాట. అరే ఆవిడకి ఏంటో తెలియట్లేదు, వాళ్ళు ఏంటి రెస్టారెంట్స్ బుక్ చేసుకోలేదు, 20 మంది ఉన్నారు పిల్లలు, పాపం వాళ్ళకి ఏం ఫుడ్ వస్తుంది, ఏదో అలా వెళ్ళిపోయారు, కొంచెం ప్రోగ్రామ్డ్గా ఉండాలి కదా, వరి అయిపోతుంది ఆవిడ. షీ వాజ్ వెరీ మచ్ స్ట్రెస్డ్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న మ్యాజికల్ మూమెంట్ జరిగింది, ఆవిడ ఇండికేట్ చేస్తారు ఆ పుస్తకంలో. ఈవిడ డాటర్ ఏం చేస్తుందంటే, ఆవిడ పేరు కెండాల్, హెల్డ్ హెర్ ఆర్మ్ అండ్ సెట్, అంటే వాళ్ళ అమ్మ చేయి పట్టులాగి, మామ్ లెట్ దెమ్ అంటుంది. అది టైటిల్ ఆఫ్ ద థియరీ. అమ్మ వాళ్ళని వదిలేసే, లెట్ దెమ్, వాళ్ళు చూసుకుంటారు. సో మెల్ రాబిన్స్ గేవ్ హెర్ సన్ సమ్ మనీ అండ్ స్టెప్డ్ బ్యాక్. మనీ ట్రాన్స్ఫర్ చేస్తుందో, ఇంకా డీటెయిల్స్ కోసం ఆవిడ వెళ్ళలేదు, ఇంకా వాళ్ళు చూసుకుంటారు కదా అని కన్విన్స్ అయిపోయింది. అక్కడ స్ట్రెస్ ఆవిడకి వ్యానిష్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా అంటే ఆవిడ కంట్రోల్ లేదు కదా, ఎందుకు ఆమె ఊరికే వరి అవడం, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో ఇది ఒక కోర్ ఆస్పెక్ట్ అయింది ఆవిడ ఈ థియరీ డెవలప్ చేయడానికి. సో ఇక్కడ లెసన్ ఏంటంటే, ది యంగ్ పీపుల్ వర్ కంప్లీట్లీ ఫైన్. వాళ్ళు బాగానే ఉన్నారు, 20 మంది పిల్లలు, వాళ్ళ సన్ బాగానే ఉన్నారు. దే డోంట్ నీడ్ మెల్ రాబిన్స్ హెల్ప్. మదర్ కాదు, ఎవరి హెల్ప్ అయినా వాళ్ళకి అక్కర్లేదు. సో కాబట్టి ఏంటంటే, ఈ మెల్ రాబిన్స్ స్ట్రెస్ క్రియేటెడ్ బై హూమ్, క్రియేటెడ్ బై హెర్ సెల్ఫ్ ఓన్లీ. అంటే వాళ్ళ అబ్బాయి 20 మంది స్నేహితులు బయటికి వెళ్ళిపోవడం వల్ల ఈవిడికి స్ట్రెస్ రాలేదు, వాళ్ళు ఏమైపోతారో ఏంటో అని ఆవిడ అనుకోవడం వల్ల వచ్చింది స్ట్రెస్. ఇప్పుడు ఎందుకంటే షీఈస్ ట్రయింగ్ టు కంట్రోల్ వాట్ వాస్ నాట్ ఇన్ హెర్ కంట్రోల్. వాళ్ళు ఏ రెస్టారెంట్కి వెళ్ళాలో ఏం తెలుస్తుంది, వాళ్ళు దే వాంట్ టు ఎంజాయ్ ద థింగ్ అండ్ దే హ్యావ్ గాన్. సో అక్కడ ఆవిడ డాటర్ వారం చేస్తే అక్కడ స్టాప్ అయిపోయింది. అది యాక్చువల్గా మనం లెట్ దెమ్ అంటే అక్కడ స్టార్ట్ అయ్యింది. ఆ థాట్ ప్రాసెస్లో ఆవిడ ఏంటంటే, మన స్ట్రెస్ ఎంతసేపు ఎందుకు వస్తుంది అంటే, మన గురించి మనం ఆలోచించకుండా, మనకు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఏంటి అని ప్రశ్నార్థకంలో వెళ్ళినప్పుడు మనం స్ట్రెస్ తెచ్చేసుకుంటాం. సో వాట్ ఈస్ లెట్ దెమ్ థియరీ? ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఫ్రీడమ్ అంటే 2 words దట్ ఫ్రీ యూ ఫ్రమ్. ఏమిటవి? లెట్ దెమ్. లెట్ దెమ్ అంటే ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్ దెమ్, యూ విల్ నాట్ బి ఫ్రీ.
please do not try to manage other people. So when you stop obsessing over what others think, అరే మనకు ఒక చేదస్తుంది, వాళ్ళే అనుకుంటున్నారు. So you finally have energy to focus on your own life. Mainlo మీరు అనుకోండి, you say, or to do yourself, concentrate yourself. Finally, that's important. ఎందుకనంటే it works because you stop fighting the fundamental law of human nature. ఏంటది? You can never control another adult. You just can't control another adult. No matter what you do, what you are. You may be a parent, you may be a teacher, you may be somebody, you may be a boss, whatever. Of course, rules of the game ఉంటాయి, దానికి అదిగా. So if you want to go against the law, fundamental law of human nature, trying to control the adult, you are at loss. So the more you let people live their lives, the better your life gets. Fantastic statement. అరే వాళ్ళ లైఫ్స్ని వాళ్ళకు వదిలేస్తే మన లైఫ్ మన చేతుల్లో. సో అది స్టాయిజము, బుద్ధిజము, రిలీజియస్ మెన్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వాటి యొక్క విజ్డమ్ కూడా అదే. మోడర్న్ న్యూరో సైన్స్ కూడా అదే చెప్తుంది మనకి ఇప్పుడు ఉన్నటువంటి. సో ది కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ లెట్ దెమ్ థియరీ అది. మనకి యాన్సెంట్ విజ్డము, మోడర్న్ సైన్స్ చెప్పే న్యూరో సైన్స్ లెసన్స్ కూడా ఏం చెప్తాయంటే, ద టూల్ యూ క్యాన్ యూజ్ రైట్ నౌ ఇస్ think about yourself, not to be obsessed about what others think about you, not to go into, not to try to control another adult, maybe a family member, maybe others. Adi let them theory. సో ఈ 2-step ఫార్ములాలో మనం ముందుకు నడుస్తాం తర్వాత, అంటే స్ట్రాటజీ ఇష్యూస్ మాట్లాడినప్పుడు. లెట్ దెమ్ అనుకున్నాం అనుకోండి, మీ స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. అరే మనకెందుకు, వాళ్ళు చూసుకుంటారులే. అంటే మీరు మళ్ళీ మీరే పెద్ద కేర్ టేకరు, వాళ్ళు ఏంటంటే పాడైపోతారేమో, లేకపోతే వాళ్ళకి ఏమే చేత కాదేమో అనుకో. ఇప్పుడు మనకి మన ఫ్యామిలీ ఓరియంటెడ్ సినారియోస్లో కూడా మనం చెప్తూ ఉంటాం, ఎందుకు అలా టెన్షన్ పడతారో, పెద్దవాడు అయ్యాడు కదా, చూసుకుంటాడు కదా అంటుంటాం కదా. అదే కోర్ ఆస్పెక్ట్ ఇక్కడ. స్టాప్ ట్రయింగ్ టు కంట్రోల్ అదర్స్. ఎప్పుడైతే మీరు యూ స్టాప్ ట్రయింగ్ టు కంట్రోల్ అదర్స్ అవుతుందో, మీకు స్ట్రెస్ రిలీజ్ వచ్చేస్తుంది. స్టెప్ 1 ఈస్ రిలీజింగ్ ఆఫ్ యువర్ స్ట్రెస్. లెట్ అడల్ట్స్ మేక్ దేర్ ఓన్ చాయిసెస్. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు చెప్తుండే, పిల్లలు కూడా మనకి చెప్తారు, అమ్మా ఎందుకమ్మా, నేను పెద్దవాడిని కదా, చూసుకుంటాను కదా అంట. తండ్రితో కూడా అదే అంటారు. అప్పుడు కూడా మనకి అంటే లెట్ అడల్ట్స్ మేక్ దేర్ ఓన్ చాయిస్ అన్నప్పుడు ఫైన్, మనం హాయిగా ఉండొచ్చు. అంటే ఒకవేళ రాంగ్ డైరెక్షన్స్ అవి ఉంటే అప్పుడు ఆఫ్ కోర్స్ వీ విల్ హ్యావ్ ఎ చెక్ అండ్ బ్యాలెన్స్ అక్కడ సినారియోలో. ఇక్కడ డిస్కషన్ అది కాదు. అండ్ ఇక్కడ రిలీజ్ ద గ్రిప్ యూ నెవర్ హ్యాడ్. వాళ్ళని పట్టుకుని మన పాకెట్లో ఉంచుకోవడం అన్నది తప్పు. అంటే అది మీ చేతిలో లేదది. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనము అంటే ఆర్గనైజేషనల్ పాలిటిక్స్లో కూడా ఏం చేయడం బాబు, ఈయనేమో ఆయన జేబులో ఉంటాడంటే అంటారు. అంటే ఏంటంటే మన అదర్ పర్సన్ ఈయన కంట్రోల్ చేస్తున్నాడని అర్థం. సో మనం ఎవరైతే, అంటే ఉదాహరణకి చెప్పాను, ఆ పాకెట్లో పెట్టుకున్న వాళ్ళు ఎవడైతే ఉంటాడో వాళ్ళకే బోడంత స్ట్రెస్ ఉంటుంది, పాకెట్లో ఉన్న వాళ్ళకి ఏమి ఉండదు. ఎందుకంటే ఈ పాకెట్లో ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడేమో, వీడిని ఎక్కడ చేయాలి అనేటువంటి టెన్షన్లో పాకెట్లో పెట్టుకునేవాడు ఉంటాడు. అది. సో డిటాచ్ ఫ్రమ్ డ్రామా అండ్ మూడ్స్. సోషియో డ్రామా ఉంటుంది, వాడు నన్ను రికగ్నైజ్ చేయలేదు, వాడది, మీ మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి. అరే ప్లీజ్ డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ సోషియో డ్రామా అండ్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ గుడ్ మూడ్స్. వాళ్ళు నా మాట వినలేదు, అడల్ట్స్ వాళ్ళ, సో అనవసరిగా డిస్టర్బ్ అవ్వదు. సో గివ్ పీపుల్ ఫ్రీడమ్ టు బి దెమ్సెల్వ్స్. వాళ్ళ మాట వదిలేయండి అంటే అదే అర్థం, అంత పెద్ద అర్థం ఉంటుంది చిన్న మాటకి.
వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేయండి. అది లెట్ దెమ్ అంటే ఇది ప్రాక్టీస్ చేస్తే మనకి స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. ఓకే, స్ట్రెస్ రిలీవ్ అయిపోతే సరిపోతుందా? ఆవిడ చెప్పింది సెకండ్ స్టెప్ లెట్ మీ. స్టెప్ 2లో ఏంటంటే మీ పవర్ మూవ్. ఓకే, అదర్స్ని వదిలేసారు, అయిపోయింది. మరి మీ సంగతి ఏంటి? యూ హ్యావ్ టు నరిష్ యువర్ సెల్ఫ్, టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ రెస్పాన్స్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఫోకస్ ఆన్ వాట్ యూ క్యాన్ కంట్రోల్. మీరు తెలియాలి మీకు ఏంటి కంట్రోల్, ఏది నియంత్రించాలో మీరు తెలుసుకోండి. అండ్ ఇంకొకటి ప్రశ్నించండి, ఏంటి? వాట్ డూ ఐ వాంట్ టు డూ నెక్స్ట్? ఓకే, ఇప్పుడు మనం కంట్రోల్ చేయలేం ఎవరిని, నేనేం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి? యాక్ట్ ఫ్రమ్ యువర్ వాల్యూస్. మీ విలువలు ఏమైతే ఉన్నాయో దాని నుంచి మీరు ముందుకు నడవండి, నాట్ దేర్ రియాక్షన్స్. మనం చెప్పిన మాట వాడు వినడు, మనకి రియాక్షన్ కాదు. అరే అడల్ట్, మన చేతిలో లేదు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, లేకపోతే వాళ్ళు మన పెరిఫరీలో ఉండరు. సో మీ విలువేంటి? మీరు కామ్గా ఉండి మన పని మనం చూసుకోవడం. సో క్రియేట్ ద లైఫ్ యూ ట్రూలీ వాంట్. అరే మీరు ఏం కావాలో మీ జీవితాన్ని మీరు నిర్ణయించుకుని మీరు ముందుకు నడవాలి. అదే చాప్టర్ 2 కాంటెక్స్ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. అంటే లెట్ దెమ్ నుంచి లెట్ మీకి మారాలి. అది కొంచెం ధైర్యంగా చేయాలి. అదే నేను ఇప్పుడు చాప్టర్ 2లో మనకి ఇక్కడ వార్నింగ్ అదే, లెట్ దెమ్ దగ్గర స్టాప్ అవ్వద్దు. నెవర్ స్టాప్ ఎట్ లెట్ దెమ్ అలోన్. ఇఫ్ యూ ఓన్లీ సే లెట్ దెమ్, మీరేంటంటే ఓకే వాళ్ళు చేసుకోనండి, మీరేదో పెద్ద సుపీరియర్గా పెద్ద డెసిషన్ తీసుకున్నట్టు, నేనే మీకు ఫ్రీడమ్ ఇచ్చానులే అనుకుని ఫాల్స్ సుపీరియారిటీ ఫీలింగ్లో దయచేసి ఉండొద్దు. అలాగే మీరు ఐసోలేట్ అవ్వద్దు. అదేంటది, మా పిల్లలు లేకపోతే నా సబార్డినేటు వాడు నా మాట వినకుండా నన్ను వదిలేసేయండి నేను చూసుకుంటాను కదా అంటాడేంటే ఐసోలేట్ అవ్వద్దు. మీరు యూ హ్యావ్ టు డూ సంథింగ్. ప్లీజ్ నోట్, మీ సైకలాజికల్ స్టేట్ అయిపోకూడదు. అలాగే సిట్టింగ్ ఇన్ సుపీరియారిటీ వితౌట్ యాక్షన్ లీడ్స్ టు లోన్లీనెస్. మీరు చాలా పెద్ద సుపీరియర్ ఆఫీసర్గా ఫీల్ అవుతారు, కానీ మీరు యాక్షన్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు మన మాట వినకుండా ఉంటారు. అంటే ఇండిసిప్లిన్డ్ అని కాదు, వాళ్ళు ఇండిసిప్లిన్డ్గా దే ఆర్ సో మెచ్యూర్డ్ దట్ దే కెన్ హ్యాండిల్ దెమ్సెల్వ్స్. సో అలాంటప్పుడు మీకు ఏంటంటే లోన్లీనెస్ వచ్చేస్తుంది. అందుకనే లెట్ మీ వైపు మారాలి. లెట్ మీ అనే నన్ను నేను నరిష్ చేసుకోవాలి. సో లెట్ దెమ్ ఈస్ నాట్ ది లైసెన్స్ టు గోస్ ఆర్ అవాయిడ్ ఆర్ విత్డ్రా. అరే వాళ్ళంతా వాళ్ళని వదిలేసామని చెప్పి మనం ఏదో విత్డ్రా అయిపోయి ఏదో గ్లూమీ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోకూడదు. మన పొటెన్సీ ఏమిటో చూసుకుని మనం జాగ్రత్తగా ఉంటాం. సో లెట్ దెమ్ ఈజ్ నాట్ పెర్మిషన్ టు ఇగ్నోర్ రియల్ ప్రాబ్లమ్స్. ఇందాక నేను చెప్పింది అదే. ఒకవేళ ఇండిసిప్లిన్డ్ అట్మాస్ఫియర్ కానీ ఒక డీవియేషన్, సిగ్నిఫికెంట్ డీవియేషన్ కానీ మన రిలేటెడ్ అదర్స్ తీసుకుంటూ ఉంటే మనం ఇగ్నోర్ చేయం ఆ రియల్ ప్రాబ్లమ్స్. సో లెట్ దెమ్ అనే థీరీ ఇట్స్ నాట్ ఏ పెర్మిషన్ టు ఇగ్నోర్ రియల్ ప్రాబ్లమ్స్. ఒకవేళ అవసరమైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, వస్తాం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ మెంబర్స్ మన వాళ్ళలో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పిలుస్తాం, అడుగుతాం, ఫ్రెండ్స్ని అడుగుతాం, ఇది ఏం జరిగిందని అడుగుతాం. ఒక్కొక్కప్పుడు మన సలహాలు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకుంటారు, నైబర్స్ తీసుకుంటారు. అంటే మనం లెట్ దెమ్ అంటే వాళ్ళ మనని వాళ్ళు వదిలేయండి అంటే ఒక సివిలైజ్డ్ అట్మాస్ఫియర్లో జరుగుతుంది అని అర్థం. అంతేగాని రియల్ ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేయమని కాదు. సో నెక్స్ట్ అందుకనే ఇదంతా అయిన తర్వాత లెట్ మీ is where your real power lies. So always say both, let them and let me. Adi chapter 2 core component anamata. It's a critical warning. Let them nunchi let me వైపు ట్రావెల్ చేయాలి. సో ఇప్పుడు ఇక స్ట్రెస్సార్స్ అంటే ఏంటి, ఎలా వస్తాయి, అసలు ఏంటి లెట్ దెమ్ నుంచి లెట్ మీ వరకు ట్రావెల్ చేస్తే ఏంటి అంటే మనకి అరే మన కంట్రోల్లో వీళ్ళు ఉండరేంటి అన్న నేను ఒక డైలమాలో పడిపోతాము, చిన్న కన్ఫ్యూషన్ వచ్చేస్తాము.
వచ్చినప్పుడు మనకి ఒక స్ట్రెస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చిన్న బ్రెయిన్ సైన్స్ గురించి మాట్లాడతాం. ఇక్కడ మనకి ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ మన బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మనం అక్కడ ఆలోచిస్తుంటాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు. మీ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే ఒక భాగము మెదడులోది మనం చాలా అంటే లాజిక్ వైపు, తర్వాత గుడ్ డెసిషన్స్ వైపు అలా వెళ్తూ ఉంటుంది అనమాట. అవసరమైతే మనము సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆ, నియంత్రణ, మనంతట మనం నియంత్రించుకోవటం, పేషెన్స్, అలా 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 తయారవుతాం. మనం ఎప్పుడైతే కామ్గా యాజిటేటెడ్గా ఉండమో అప్పుడు మనకి చాలా యాక్టివ్గా ఉంటాం, చాలా యాక్టివ్గా ఉంటాం. అది ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే జాగ్రత్తగా చూసుకుని అన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి, కాన్షియస్గా ఉంటాం కాబట్టి గుడ్ డెసిషన్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడప్పుడు మన ఎమిగ్డలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అదే దట్స్ సర్వైవల్ బ్రెయిన్. ఇది రెండు సిగ్నల్స్ ఇస్తుంది. ఒకవేళ మన గ్రోన్ అప్ బాయ్, అడల్ట్ లేకపోతే సబార్డినేట్ మన ఆజ్ఞని ధిక్కరించడం అనుకో, అప్పుడేమో ఎవరో దీన్ని పవర్ పాయింట్ మీద రైటప్స్ ఉన్నాయండి. ఐ రిక్వెస్ట్ నాట్ టు డిస్టర్బ్ ది స్లైడ్స్ ప్లీజ్. ఐఎమ్ సారీ, somebody is writing something. There's a scratch on the slide. Yeah, please, ఎవరు రాయకండి. May I request dear friends to be honoring certain fundamental principles, because that creates a distraction for me, please. Thank you for replying. So your survival brain is here. రెండు అంటే ఫైట్, ఫ్లైట్ రెండో వస్తాయి, లేకపోతే ఫ్రీజ్ అయిపోవటం. లెట్ దెమ్ నుంచి లెట్ మీకు అందుకనే రావాలి. ఈ ఎమెగ్డలా మన హైజాక్ చేస్తుంది. సో అప్పుడు మీరు స్ట్రెస్ ఆఫ్ అయిపోతారు, అంటే స్ట్రెస్ఫుల్ అయిపోతాం, స్ట్రెస్డ్ అయిపోతాం. సో అలా ఇంపల్సివ్ రియాక్షన్స్ అవన్నీ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మనం అంటే అదర్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పుడు చాలా కాన్షియస్గా కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అనుకుంటే మీరు సెల్ఫ్ కంట్రోల్లో మంచి డెసిషన్స్, లాజికల్ బిహేవియర్ అంతా ఉంటుంది. అది మీ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ ఉంటుంది. లేదైతే మీరు యాజిటేట్ అయిపోతున్నప్పుడు అంటే ఎమిగ్డలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. అంటే మనం ఇక్కడ ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఓకే అండి, మనం అంటే మన వాళ్ళని మనం కంట్రోల్ చేయకుండా, కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తే మనం దూరం జరగాలనుకుంటే మనకి స్ట్రెస్ ఎందుకు వస్తుంది అన్నదానికి బ్రెయిన్ సైన్స్ ఎక్స్ప్లెనేషన్. సో మనం ఏంటంటే ఎమిగ్డలా హైజాక్ నుంచి ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డిక్టేట్స్లోకి రావాలి, అంతేగాని హైజాక్ అయిపోతుంది. ఎందుకంటే మనకి చాలా అండి, అంటే మన కంట్రోల్లో ఉన్న వాళ్ళని మనము ఫ్రీగా వదిలేసేటటువంటి సినారియో వస్తుంది. సో మనకి చాలా కోపం వస్తుంటుంది అన్నమాట, మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం. అది అక్కడ సంబంధించింది. ఎందుకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది డెసిషన్. సో చూద్దాం, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడొచ్చు. అంటే చిన్న చిన్న వాటిలోనే మనం అదర్స్ని కంట్రోల్ చేయాలా లేదా ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారు, మీకు పక్కన కూర్చున్న స్ట్రేంజర్ ఎవరో బాగా దగ్గుతున్నారు, కాఫింగ్ స్ట్రేంజర్ ఇన్ ద ఫ్లైట్. ఏం చేస్తారు? పక్కనే కూర్చుంటారు, జస్ట్ పక్కనే ఉంటుంది. మీది A1 ఆయనది A2 ఫర్ ఎగ్జాంపుల్. బాగా కాఫ్ చేస్తాం, ఏం చేస్తారు మీరు? ఎయిర్ హోస్టెస్ని పిలుస్తారా సీట్ చేంజ్ చేయడానికి? లేకపోతే ఆయనకి ఏమన్నా మీరు సలహా ఇస్తారా? మేబీ వీ డోంట్ నో, అంటే మెడికల్ స్టేట్ ఏంటో మనకు తెలియదు. సో ఇక్కడ ఏంటంటే లెట్ దెమ్, మీరు అది చాలా సిగ్నిఫికెంట్గా సీరియస్గా తీసుకుని మీ ఎమిగ్డలా మిమ్మల్ని హైజాక్ చేస్తే రెండే సినారియోస్, ఒకటి ఫైట్ ఆర్ ఫ్లైట్. ఫ్లైట్ ఇంకో సీట్ లేదు, ఎక్కడికో మారిపోవడానికి. ఫైట్ వైపు ఎమిగ్డలా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
సో ఆయన అడుగుతారు, లేకపోతే సీట్ మార్చమంటారు, ఈయన ఎక్కడో పంపించండి ఇంకొకటి, సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం ఆలోచించాలి ఇక్కడ, రియల్ సినారియో లెట్ దెమ్ థియరీ మనం అప్లై చేస్తే, లెట్ దెమ్ కాఫ్, లెట్ మీ కవర్ మై ఫేస్ విత్ ఎ స్కార్ఫ్ ఆర్ మాస్క్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ కాఫ్ అంటే మేబీ అందులో ఏమంటారంటే ఎయిర్ వస్తుంది కదా, వాళ్ళు కాఫ్ చేసిన ఎయిర్ వస్తుంది, మేబీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా స్కార్ఫ్ కట్టేసుకుంటాం. ఈ కాఫ్ అనేది పెద్ద సౌండ్ వచ్చేస్తుంది, కొంచెం ఎలర్జీగా ఉండదు, కంటిన్యూస్గా సౌండ్ కదా. కాబట్టి మనం ఏంటంటే హెడ్ ఫోన్స్ పెట్టేస్తాం. అంటే హెడ్ ఫోన్స్ లేకపోతే ఏంటి, ఇవన్నీ మరి మన మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో ఎగ్జాంపుల్ని దయచేసి చూడొద్దు. అంటే మనం వీ వాంట్ టు హెల్ప్ అవర్ సెల్ఫ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అన్నమాట. లెట్ దెమ్, లెట్ మీ, నా పని నేను ఇస్తా అలా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్కి వెళ్ళారు, బిల్ పే చేయడానికి క్యాషియర్ చాలా చాలా స్లో, అప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే బిల్ చాలా మంది ఉన్నారు, ఆయన ఏమో చాలా స్లోగా తీసుకుంటున్నాడు బిల్ పేమెంట్, క్యాష్ పేమెంట్స్ అన్నమాట. సో మేబీ ఒక 5-10 నిమిషాల్లో అయిపోయింది, ఇంకా ఎక్స్ట్రా టైం పట్టేస్తుంది. సో దానివల్ల మీకు ఏమైనా పెద్ద ప్రమాదం అవుతుందా? సో 10 minutes ఎక్స్ట్రా విల్ నాట్ రూయిన్ యువర్ డే అనుకుని మనం సెల్ఫ్ సజెషన్లో ఉన్నాం అనుకోండి, యువర్ యాంగర్ వుడ్ డిమినిష్ డెఫినెట్లీ. లేకపోతే ఎంతసేపు అండి అని చెప్పి గొడవ చేస్తే, ఎందుకంటే వాళ్ళ మీద మీ హక్కు ఏం లేదు. అంటే మీకు బిల్ పేమెంట్ పిగ్గా చేయాలన్నంత వరకు కరెక్టే, ఆగండి కాసేపు ఆగలేరా అంటారు. అంటే డిస్కషన్ ఈస్, యు ఆర్ ఇన్వైటింగ్ ద డిస్కషన్ ఆర్ ఫాలో, లెట్ దెమ్. సో మిమ్మల్ని మీరు నరిష్ చేసుకోవాలంటే కొంచెం సేపు 10 minutes మీరు ఏదైనా దీంట్లో ఉంటే మీ యాంగర్ చల్లారిపోతుంది. ఎందుకంటే అది కంట్రోల్ చేయవలసింది మనం కాదు. అలాగే మీ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ సిస్టమ్స్లో మీరు జనరల్గా గమనిస్తే, బాస్ నాట్ ప్రమోటింగ్ యూ, మేబీ బయాస్ చూపిస్తున్నాడు అనుకో, హ్యాంగ్ ఆన్ అవుతారా? ఈ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఏంటండి, దాని మీద డిస్కషన్ పెడదాం అని అంటారా? ఆప్షన్స్ ఆర్ యువర్స్, బట్ లెట్ దెమ్ థియరీలో ఏంటంటే, లెట్ దెమ్ డూ వాట్ దే డూ, లెట్ మీ అప్డేట్ మై కరికులం అయితే సివి ఇంప్రూవ్ చేసుకుంటాం అండ్ గో టు ద నెక్స్ట్ జాబ్ ప్రమోషన్ ఫాస్ట్, కెన్ బి అన్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ ఇండిఫరెన్స్ తోటి మీరు అది నెత్తి మీద వేసుకుంటే మీకే స్ట్రెస్ వస్తుంది, మిగతా మీ ప్రోగ్రెస్ అంతా డిమినిష్ అయిపోతుంది. సో లెట్ దెమ్, అంటే అన్కంట్రోల్డ్ అట్మాస్ఫియర్. అలాగే వరల్డ్ పాలిటిక్స్ స్ట్రెస్సింగ్ యూ. ఇప్పుడు అమెరికా ఇరాన్ వార్ జరుగుతుంది, మళ్ళీ నిన్నటి నుంచి ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఇరాన్ మీద వెరీ హెవీ షెల్స్ బాంబ్ చేస్తామని. మీరేం చేస్తారు? దాని మీద మనకి పెట్రోల్, తర్వాత డీజిల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. అండ్ దట్ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ కంట్రీస్. అసలు మీరేం చేస్తారు? ఏం చేస్తాము? అది ఇంటర్నేషనల్, అసలు ఇంట్లో పరిస్థితి సరిగ్గా మనము కంట్రోల్ అక్కర్లేదు, మనం లెట్ దెమ్ మనం అనుకున్నప్పుడు మీరు ఇంటర్నేషనల్ పాలిటిక్స్కి హ్యాంగ్ ఆన్ అయిపోలేరు. ఎందుకంటే యూ హ్యావ్ టు మేక్ ఎట్ ఫోన్ కాల్ టు ట్రంప్ అండ్ ఆస్క్ హిమ్ ఫర్ క్లారిఫికేషన్, జస్ట్ ఫర్ హ్యూమర్ ఐఎమ్ సేయింగ్. సో లెట్ దెమ్ డిసైడ్. యూ కాంట్ డూ ఎనీథింగ్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో మీరు ఏం చేస్తారు? సో దట్స్ వాట్ ఇట్ మీన్స్. దాని మీద స్ట్రెస్ పడకుండా ఆల్టర్నేటివ్స్ లెట్ దేర్ బి సమ్ కాషన్, care and caution in our consumption pattern of diesel, petrol, liquefied petroleum gas and all, because there are things which are not under control. Let them do, let me do this. So that's what it means. So a 10-minute rule will definitely bother me in an hour or a week. అంటే ఇక్కడ ఏంటంటే, అసలు ఏదైనా సిచ్యువేషను ఏదో 10 నిమిషాలు ఆలోచించిన విషయం నాకు అది అవర్స్ టుగెదరు, వీక్స్ టుగెదరు అది ఎలా ఆలోచించాల్సి వస్తుందా? అలాంటి సీరియస్ మ్యాటర్ ఏదైనా ఉంటే అది సిగ్నిఫికెంట్ కాబట్టి దాని గురించి ఆలోచించవచ్చు. అది సర్వసాధారణంగా చాలా ఎక్కువ విషయాల్లో ఉండదు, ఇప్పుడు పెద్ద పెద్ద విషయాల్లో. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, ఇట్ డస్ నాట్ డిజర్వ్ 1 minute ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం ఫ్రెండ్స్, అది చెప్తున్నారు.
మీరు దాని మీద ఇంకా ఎనర్జీ వేస్ట్ చేస్తే అనవసరం. గంటల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి అంటూ ఉంటారు కదా మీరు. అరే వాళ్ళ బాణాన్ని వాళ్ళని వదిలేయకుండా ఎంతసేపు ఆలోచిస్తాం, నెలల తరబడి ఇంతేనా, వాడు ఇంకా అలాగే ఉంటారు కదా, వాళ్ళని వదిలేసేయండి అంటుంటాం కదా మనం. అది లెట్ దెమ్, స్ట్రెస్సర్స్ ఎలా ఉంటాయంటే లెట్ దెమ్, వదిలేయకపోతే అన్నది, లెట్ దెమ్ స్ట్రెస్ యూ అవుట్, మనకి హాయిగా ఉండొచ్చు అనేటటువంటిది ప్రపోజిషన్. ఇక్కడ మనం చాప్టర్ 5 and 6లోకి వెళ్తున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, లెట్ దెమ్ థింక్ బ్యాడ్ థాట్స్ అబౌట్ యూ. మనకి ఎంతసేపు ఏముంటుందంటే మనం ఒక లూప్లోకి వచ్చేస్తాం. మనకి మన యావరేజ్ హ్యూమన్ బ్రెయిన్ హ్యాస్ అరౌండ్ 70,000 థాట్స్ పెర్ డే, ఆల్మోస్ట్ ర్యాండమ్ అండ్ అన్కంట్రోలబుల్ థాట్ ప్రాసెసెస్. ఇట్ ఈస్ వెరీ impossible scientifically to control what someone else thinks. ఇప్పుడు మనం రిలేషన్షిప్ క్లైమేట్లో ఉన్నప్పుడు మనం ఆన్ అన్ యావరేజ్ హ్యూమన్ బీయింగ్కి 70,000 థాట్స్ పెర్ డే వస్తాయి ర్యాండమ్గా. మనం కంట్రోల్, అంటే మన థాట్స్ మనమే కంట్రోల్ చేయలేం. అలాంటప్పుడు అదర్స్ని మీరు కంట్రోల్ చేయడానికి ఎట్లా ప్రయత్నిస్తారు? మన గురించి బ్యాడ్ థాట్స్లో ఉన్నారని అనుకుంటారా మీరు? వాళ్ళని ఉంటారు అనుకుంటారు కూడా. ఇట్ ఈస్ సైంటిఫికలీ ఇంపాసిబుల్ టు కంట్రోల్ వాట్ సమ్వన్ ఎల్స్ థింక్స్. అరే మిమ్మల్ని గురించి ఆలోచించకుండా నన్ను వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఏదైనా పరిస్థితి. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, మనం ఆఫీస్ ఎన్విరాన్మెంట్స్లో కూడా మనం వెళ్ళి వచ్చిన అంటే నా బాస్ మా గురించి ఏమంటున్నాడు, ఏమైనా చెప్పాడా నీకు, చెప్తావా? మన నైబర్హుడ్లో కూడా అలాగే అంటుంటారు, లేదా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డాడీ ఏమైనా అన్నారా నా గురించి. సో దిస్ హౌ ఇట్ గోస్. అంటే ఆప్షన్స్ ఆర్ యూస్. Let them think bad thoughts about you. Don't worry. People who love you think bad thoughts about you every day. So important fact. ఎవరైతే మనని అతిగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళే మనలో ఉన్నటువంటి మన గురించి బ్యాడ్ థాట్స్లో ఉంటారు. అంటే మనకు కరెక్ట్ చేద్దామని ఉద్దేశమే తప్ప తప్పుడుగా కాదు. సో ఇక్కడ ఆవిడ చెప్తున్నది ఏంటంటే, ఆవిడ స్టోరీలో మెల్స్ హస్బెండ్ నార్మలీ ఇన్ ద మార్నింగ్ ఏంటంటే 5 o'clock కల్లా ఎన్నోయింగ్గా తయారైపోతారు. 5 PM కల్లా. ఇది వరకు స్టోరీ. బట్ స్టిల్ she loved her dog being annoying at 5 PM. అలాగే హస్బెండ్ కూడా ఫార్టింగ్ ఇన్ ద మార్నింగ్, అంటే ఏదో గొడవ, డాగ్ ఏమో గట్టిగా అరవడం, ఇవన్నీ ఆవిడ చాలా కామ్ అండ్ క్వైట్గా తీసుకున్నాను అనేటటువంటి త్వరంలో చెప్తారు. అలాగే ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్, అదొకటి మనకి మేజర్ ఇష్యూస్. ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటే మన ఏంటి, ఎవరు ఎలా నిర్ణయిస్తారు, ఎవరు ఏం చేస్తారు, అంటే మనం అంటే ఆ జడ్జిమెంట్ తీసుకోవడమే చాలా కష్టం అవుతుంది. రీజన్ పీపుల్ డోంట్ పర్స్యూ దేర్ డ్రీమ్స్ ఈజ్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. మెల్ చెప్తారు ఏంటంటే, మెల్ did not post on social media for 2 years because of her fear of judgment. అంటే ఆవిడ గుడ్ నేషనల్ లెవెల్ పోడ్కాస్టర్ అవ్వక పూర్వం ఆవిడ స్టోరీ చెప్పి, మెల్ రాబిన్స్ 2 ఏళ్ల పాటు సోషల్ మీడియా మొహం చూడలేదు ఆవిడ, ఎందుకంటే ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. బ్యాడ్ థాట్. అంటే సోషల్ మీడియా నన్ను ఏమనుకుంటుందో, నేనేమైనా పెడితే అదే మిగతా వ్యూవర్స్ వస్తారో రారో, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. అలాగే లెట్ దెమ్ థింక్ వాట్ దే వాంట్. ఇట్ గివ్స్ యూ ఫ్రీడమ్ టు డూ వాట్ యూ వాంట్. వాళ్ళ మానాన్ని వాళ్ళు ఎలా థింక్ చేస్తారో వదిలేస్తే మీ మీకు ఒక వాటి కాల్ ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది, స్వతంత్రం వస్తుంది, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. మీ గురించి మీరు బాగా ప్రౌడ్గా ఫీల్ అవునప్పుడు అదర్ పీపుల్స్ ఒపీనియన్స్ లాస్ట్ ఆల్ దేర్ పవర్.
అరే మిగతా వాడు ఏమనుకుంటున్నారో మనకెందుకండి, మీ గురించి మీరు ప్రౌడ్గా ఫీల్ అయితే, ఆనెస్ట్గా మీరు మంచి గుడ్నెస్తో ఉండి బాగా మీ గురించి మీరు ప్రౌడ్గా ఫాలో అవుతున్నప్పుడు మిగతా వాళ్ళ మన గురించి బ్యాడ్ థాట్స్ అనుకుంటున్నారని మీకెందుకు, ఇంకా వదిలేయచ్చు కదా. సో లెట్ దెమ్ థింక్ బ్యాడ్ థాట్స్ అబౌట్ యూ, బట్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దట్. చాప్టర్ 5 సేస్ దట్. ఆవిడ స్టోరీ, మెల్ రాబిన్స్ రియల్ స్టోరీ, ఇందాక మనం చెప్పిన ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్లో ఆవిడ 2 years ఆఫ్ ఫియర్ రాసుకుంటూ వస్తారు. ఇక్కడ ఆవిడ చెప్తున్న దాంట్లో ఫార్ములా ఫర్ స్పీకర్స్, ఎవరైతే ఒక రికగ్నైజబుల్ స్పీకర్స్గా ఉంటారో వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉండాలి, వాళ్ళకి సెలబ్రేటెడ్ పీపుల్ యొక్క టెస్టిమోనియల్స్ ఉండాలి, అండ్ అట్లీస్ట్ ఫ్యూ పోస్ట్ ఇన్ సోషల్ మీడియా ప్రెజెన్స్ ఉండాలి. రెండో విషయం, మెల్ హ్యాడ్ ఎ ఫుల్ స్పీకింగ్ కెరీర్ ఫర్ 2 years అండ్ నెవర్ పోస్టెడ్ వన్స్. ఆవిడ ఫస్ట్ కండిషన్ చూడండి, ఫార్ములా ఫర్ స్పీకర్స్, వెబ్సైట్ ఉండాలి, టెస్టిమోనియల్స్ ఉండాలి, సోషల్ మీడియా ప్రెజెన్స్ ఉండాలి. కానీ ఆవిడ ఫుల్ స్పీకింగ్ కెరీర్లో 2 ఏళ్ల పాటు అసలు ఏవి పోస్ట్ చేయలేదు, అసలు సోషల్ మీడియా ప్రెజెన్సే లేదు. తర్వాత ఆవిడ ఆల్మెరా నిండా షీ హ్యాడ్ హండ్రెడ్స్ ఆఫ్ డ్రాఫ్ట్ పోస్ట్ సిట్టింగ్ అన్సెంట్. అసలు పంపించలేదు, పత్రికలకి పంపించలేదు, సోషల్ మీడియాకి పంపించలేదు, చాలా ఊరికే డ్రాఫ్ట్స్ ఫోల్డర్లో పెట్టి కూర్చుంది. ఎందుకంటే అది పంపిస్తే తప్పు అవుతుందా, రైట్ అవుతుందా, వాళ్ళు ఏమనుకుంటారు, మనకి రీడర్షిప్ ఉంటుందా, రీడర్స్ ఏమనుకుంటారు నా గురించి. సో షీ డిలీటెడ్ పోస్ట్ ఆఫ్టర్ 5 minutes ఇఫ్ లైక్స్ వర్ నాట్ ఇనఫ్. చూడండి, మన సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తాం, మనకు జనరల్గా ఇది చాలా, అదే మనం ఏమంటాం అంటే ఫోమో అంట, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మనం వెంటనే లైక్స్ చూసుకుంటూ ఉంటాం, మన పోస్ట్కి లైక్స్ చూసుకుంటూ. ఆవిడ ఎంత సైకోసిస్లో ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్లో ఉండేదంటే 5 నిమిషాల్లో ఆవిడ పోస్ట్కి లైక్స్ కాకపోతే వెంటనే ఆ పోస్ట్ని డిలీట్ చేసేసేది. అంటే నాకు లైక్ చేయలేదంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, నా పోస్ట్ గురించి ఏదో అనుకుంటున్నారు, కాబట్టి ఈ పోస్ట్ సరైనది కాదేమో, అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరైనది కాదేమో అని తీసేశారు. సో దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ యాక్చువల్లీ. అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఉంటున్నారా, లేకపోతే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సిస్టమటైజ్ అయ్యి మీరు మీ సోషల్ మీడియా ప్రెజెన్స్ ప్లాన్ చేసుకుంటున్నారని క్వశ్చన్. ఆవిడ ఫియర్కి ఏంటి, హూ డస్ షీ థింక్ షీ ఈస్, అసలు ఎవరని అనుకుంటున్నారు, వాట్ డస్ షీ పాసిబ్లీ హ్యావ్ టు సే, అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఈవిడ్ని ఎవరు ఏమనుకుంటున్నారని ఈవిడ అనుకుంటున్నారు, అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఇంత ఫియర్లో ఉందా. ఎంతసేపు ఏంటంటే అదర్స్ గురించి ఆలోచించడం. అయితే మనం ఏదైనా ఒక ఆర్టికల్ రాసేటప్పుడు, ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆడియన్స్ గురించి ఆలోచించకుండా ఇండిఫరెంట్గా ఉండడం అని అర్థం కాదు. మనం ఫుల్లీ ప్రిపేర్డ్ థింగ్స్తో ఉండి అదర్స్ గురించి ఎక్కువ థింక్ చేయదు. బికాస్ వన్స్ యు ఆర్ అ పర్ఫెక్ట్ ఇండివిజువల్ బై యువర్ సెల్ఫ్, ప్రోగ్రామ్డ్ ఇండివిజువల్, ఆటోమేటిక్లీ ఇట్ గోస్ కదా. ఈవిడికేంటో ఆ సస్పిషన్ ఎక్కువైపోయింది, అది క్వశ్చన్. ఈ ఫియర్ వల్ల ఏంటంటే హెర్ ఇయర్స్ ఆఫ్ ఇన్కమ్, క్లయింట్స్ అండ్ గ్రోత్ అంతా కూడా లాస్ట్. హీ కాస్టెడ్ హెర్. ఇన్కమ్ లేదు, క్లయింట్స్ లేరు, గ్రోత్ లేదు. ఇది 2 years ఆఫ్ ఫియర్. ఈ ఫియర్ అంటే ఏంటి, నేను అన్ప్రిపేర్డ్గా ఉన్నానేమో, అది కాదు. అదర్స్ ఏంటి, అదర్స్ నా గురించి ఏమనుకుంటున్నారు, నా పోస్ట్ని ఎలా, ఎందుకంటే లైక్స్ ఇవ్వట్లేదు, ఏమనుకుంటున్నారు ఏంటి, ఇలాంటి దాంట్లో పడిపోయినందువల్ల ఆవిడ ఒక రెప్యూటెడ్ స్పీకర్ కెరీర్ ఎంచుకున్న సెట్ బ్యాక్స్ వచ్చేసాయి. నా అసలు మీరు ఇక్కడ నుంచి మీ స్టోరీ వెల్ డిఫైన్డ్ స్టోరీగా మీరు తయారు చేసుకోవాలంటే మేక్ డెసిషన్స్ దట్ మేక్ యూ ప్రౌడ్. ఏంటది, ఆవిడ కొన్ని ఇన్స్టెన్సెస్ చెప్తారు. ఏ బర్త్డే పార్టీ స్టోరీ, ఇందాక చెప్పాను చిన్న స్టోరీస్.
అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ని డ్రైవ్ చేయడం కోసం. He drove 4 hours to friend's party plus 4 hours to grandparents. The birthday girl was upset. She left early. Mom was upset. She arrived late. చూడండి స్టోరీలో 4 గంటలు డ్రైవ్ చేసుకుని వెళ్ళారు ఫ్రెండ్స్ పార్టీ. ఇంకొక 4 hours గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండాలి. ఈ బర్త్డే గర్ల్ ఏంటంటే అప్సెట్ అయిపోయింది. ఎందుకని? మామ్ వాజ్ అప్సెట్, షీ అరైవ్డ్ లేట్. గ్రాండ్ పేరెంట్స్, మామ్, దే అరైవ్డ్ లేట్. సో ఇది ఇక్కడ ఈ స్టోరీ ఏం చెప్తుందంటే ఆ గర్ల్ అంత స్ట్రెస్ సినారియోకి ఉండక్కర్లేదు. లేట్ అయింది కాబట్టి లెట్ దెమ్ అని వదిలేయచ్చు. అంటే ఇక్కడ కీ ఇన్సైట్ ఏం చెప్తున్నారంటే, అఫ్ కోర్స్ ఇట్ కెన్ బి ఎ వెరీ సిల్లీ స్టోరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆవిడ ఎంచుకున్న చిన్న చిన్న దీంట్లో. సో డోంట్ డూ ఇట్ ఫర్ దెమ్. మీ బర్త్డే పార్టీ ఇతరుల కోసమా మీకోసమా? డూ ఇట్ బికాస్ ఇట్ మేక్స్ యూ ప్రౌడ్. యు ఆర్ సెలబ్రేటింగ్ యువర్ సక్సెస్ స్టోరీ, 4 years, 5 years birthday. So go to the party because you feel like a good friend, not so that they think you are one. అంటే జస్ట్ సింపుల్ స్టోరీ. దీని మీద పెద్ద డిస్కషన్ ఏంటంటే ఇలాగే ఉంటాయి. ఇదంతా కొంచెం ఏంటంటే కొంచెం రిపీట్ సిల్లీ స్టోరీస్ మీద పెద్ద అనాలిసిస్ అలా ఉంటుంది. దాని క్రిటిసిజమ్స్ అలా ఉన్నాయి. కొంతమంది రివ్యూవర్స్ దాని మీద క్రిటికల్ కామెంట్స్ ఇచ్చారు. సో డు నాట్ లెట్ గిల్ట్ డ్రైవ్ యువర్ డెసిషన్స్. మనం ఎప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాని వెనకాల గిల్ట్ పరిగెట్టుకోండి. మీ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవే మిమ్మల్ని డ్రైవ్ చేయాలి తప్ప మీ గిల్ట్ చేయ. అనవసరంగా పెట్టుకున్నాను ఇది, అసలు ఇలా పెట్టుకోకుండా బాగుంటుంది, ఎవరో చెప్పారు వద్దన్నారు కానీ నేనే చేశాను, దిస్ ఇస్ అ గిల్ట్. వెన్ యూ యాక్ట్ ఫ్రమ్ గిల్ట్, మీరు అలాంటి అపరాధ ధోరణి నుంచి కనుక మీరు యాక్ట్ చేస్తే మిగతా వాళ్ళందరినీ విలన్స్లా చూస్తారు. మీ రిలేషన్షిప్ క్లైమేట్ అంతా డ్రైన్ అయిపోవడమే కాకుండా మీరు చాలా స్ట్రెస్ఫుల్ సినారియోకి వెళ్ళిపోతారు. కానీ వెన్ యూ యాక్ట్ ఫ్రమ్ ఎ వాల్యూ సిస్టమ్, చాలా హాయిగా ఆనందంగా ఉన్నటువంటి గిల్ట్ లేకుండా ఉన్నటువంటి సినారియోలో మీరు ఉన్నట్టయితే మీ నియంత్రణలో మీరు ఉంటారు. ఇప్పుడు మీరు ఆలోచించుకో. ఇదంతా అంటే ప్రతి విషయము ఎక్కడ అంటే ప్రతి ఇన్సైట్ కూడా ఏం చెప్తుందంటే లెట్ దెమ్ లెట్ మీ, లెట్ దెమ్ లెట్ మీ. కానీ ఎవరి కోసమో అన్న పరిస్థితి నుంచి నా కోసం నేను అన్న పరిస్థితికి రావాలి. అంటే నా కోసం నేనంటే ఏదో సెల్ఫిష్ సెల్ఫ్ డ్రివెన్ ప్యారడైజ్ చేసుకుని నాకు టచ్ మీ నాట్ అన్న ఫిలాసఫీ ఇక్కడ అర్థం కాదు. అన్నెసెసరీగా టెన్షన్ మౌంట్ అయినటువంటి సినారియోస్ నుంచి మిమ్మల్ని మీరు మీ వాల్యూ సిస్టమ్ వైపు తీసుకెళ్తుంది. కంట్రోల్ లేని వాటి మీద మన కంట్రోల్ ప్రదర్శించకూడదు. సో సమ్వన్ విల్ ఆల్వేస్ బీ డిసప్పాయింటెడ్ బై యువర్ డెసిషన్స్. డోంట్ వరీ. మనమే పెద్ద గొప్ప నిర్ణయాలు తీసేసుకోలేం. మన నిర్ణయాల వల్ల కొంతమంది ఇన్కన్వీనియంట్ ఉండొచ్చు, తప్పదు, మనం ఏం చేస్తాం. డోంట్ ఎవర్ లెట్ బి యూ హూ ఈస్ డిసప్పాయింటెడ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు మీలో మీరు నిర్ణయించుకుని కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి సంబంధించిన అంశాలన్నీ క్రోడీకరించి కరెక్ట్గా హోంవర్క్ చేసుకుని మంచి డెసిషన్ ఇవ్వండి. దానివల్ల అందరూ సాటిస్ఫై అవుతారా, కొంతమంది సాటిస్ఫై అవరా చెప్పలేం. సమ్వన్ విల్ ఆల్వేస్ బి డిసప్పాయింటెడ్. దానికేంటి? యూ కాంట్ ప్లీజ్ ఎవ్రీబడి అని చెప్తాం కదా, నార్మల్ ప్రిన్సిపల్. యూ కాంట్ ప్లీజ్ ఎవ్రీబడి ఫర్ దట్ మ్యాటర్. ఒక సెన్సిబుల్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇలాంటి డెసిషన్స్ మీకు ఎప్పుడు దే మేక్ యూ ప్రౌడ్. మిమ్మల్ని మీరు గర్వంగా ప్రజెంట్ చేసుకుంటారు సొసైటీ. లేకపోతే గిల్ట్ కాన్షియస్నెస్ వచ్చేసి చాలా ప్రాబ్లమ్. సో నౌ సరే, మనకేంటంటే చాప్టర్ 6లో వెళ్తాం. మన చుట్టూ మనని ప్రేమించే వాళ్ళు ఉంటారా, లేకపోతే డిఫికల్ట్ పీపుల్ ఉంటారా అన్నది ఇంకొక ప్రశ్న. అంటే మీరు జనరల్గా గమనిస్తే ఇదంతా ఇవన్నీ
మనం జీవితంలో మనం అనుభవించేది. ఇక్కడ ఆఫ్ కోర్స్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు డ్రా సమ్ పాయింట్స్ బికాస్ అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది ఇక్కడ. ఇక్కడ మెల్స్ మామ్ డిసప్రూవ్డ్, ఒక అర్థాన్ని డిసప్రూవ్ చేసింది. క్రిస్ అంటే వాళ్ళ అబ్బాయి డిసప్రూవ్ చేసింది, గ్రాండ్ మదర్ అనమాట. ఐ వుడ్ నెవర్ హ్యావ్ పిక్డ్ హిమ్ ఫర్ యూ, సారీ హస్బెండ్, అసలు నేను అతన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయకుండా ఉంటే బాగుండు అన. మెల్ వాస్ డివాస్టేటెడ్ అండ్ యాంగ్రీ, ఫీలింగ్ అన్సపోర్టెడ్. ఏదో విషయం వచ్చినప్పుడు మనం కూడా అంటుంటాం కదా, అరే ఏంట్రా బాబు ఈ మ్యారేజ్ చేశాను, నీకు అది చేయకుండా ఉంటే బాగుండేమో. సో ఈ మెల్ రాబిన్స్కి ఈ వాళ్ళ మదర్ స్టేట్మెంట్ కొంచెం ఇబ్బందిగా ఫీల్, చాలా డివాస్టేట్ అయిపోయింది. తర్వాత ఏమో ఏంటి మామ్ నన్ను సపోర్ట్ చేయటం లేదని ఫీలింగ్ అన్సపోర్టెడ్ అయిపోయింది. సో ఆవిడ మామ్స్ లెన్స్లోకి ప్రవేశించింది. అంటే ఎందుకు మా మామ్ ఇలా అంది ఆలోచిద్దామని. షీ లెఫ్ట్ హోమ్ యంగ్, మూవ్డ్ ఫార్, నెవర్ రిటర్న్. అంటే వీళ్ళ మామ్ స్టోరీ ఏంటంటే, షీ లెఫ్ట్ హోమ్ యంగ్, మూవ్డ్ ఫార్, ఎక్కడికో దూరం వెళ్ళిపోయింది, ఇంకా రిటర్న్ అవ్వలేదు. అది అంటే మెల్స్ మామ్ స్టోరీ. సో ఇప్పుడు ఈవిడ చాలా డీపెస్ట్ ఫియర్ ఏంటంటే, మెల్ వుడ్ లీవ్ మిచిగన్ అండ్ నెవర్ కమ్ బ్యాక్, విచ్ హ్యాపెండ్ అగైన్. ఈవిడ కూడా ఏంటంటే మిచిగాన్ స్టేట్ వదిలేసి వెనక్కి తిరిగి రాలేదు. సో ఇప్పుడు ఏంటి, షీ వాజ్ నాట్ జడ్జింగ్ క్రిస్, షీ వాజ్ గ్రీవింగ్ ది లాస్ ఆఫ్ హెర్ డాటర్. అంటే ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్. ఐ డింట్ గెట్ ద కంప్లీట్ క్యాన్వాస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టోరీ. అక్కడక్కడ చెప్తున్నాను. అంటే హౌ టు లవ్ డిఫికల్ట్ పీపుల్. మనకి ఒక డిఫికల్ట్ సెట్ ఆఫ్ పీపుల్ మనతో అసోసియేట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి రకరకాల కమెంట్స్, రకరకాల ఇవి అన్నీ ఉంటాయి. తర్వాత 30 years లేటర్ మామ్ అడోర్స్ క్రిస్ అంటే మళ్ళీ వాళ్ళ హస్బెండ్ని 30 years లేటర్ మళ్ళీ ప్రేమించడం స్టార్ట్ చేసింది. బోత్ విమెన్ వర్ రైట్ అండ్ బోత్ లెన్సెస్ వర్ ట్రూ. అంటే ఎవరు ఏమనుకుంటున్నారో అవన్నీ కరెక్టే, కానీ టెంపరీగా ఆసిలేషన్స్ వచ్చేస్తాయి. సో కాబట్టి వీళ్ళు ఇలా అన్నారని వాళ్ళని దూరం చేసుకోకుండా హౌ టు లవ్ డిఫికల్ట్ పీపుల్. అంటే మీరు వాళ్ళ లెన్స్ నుంచి చూడండి, మన లెన్స్ నుంచి చూడండి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయో గమనించండి అని. సో ఇక్కడ చాలా ట్విస్ట్ ఉన్నాయి. నేను ఐ కుడ్ నాట్ గెట్ ద ఎంటైర్ థింగ్ అవుట్, బట్ ఇట్ ఈస్ ది కోర్ ఆస్పెక్ట్ హియర్ ఇస్ ఇన్ చాప్టర్ 6 ఇస్ హౌ టు లవ్ డిఫికల్ట్ పీపుల్. అంటే వాళ్ళ మామ్ వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళ హస్బెండ్ క్రిస్ ఏమో మామ్ లైక్ చేయకపోవటము, మామ్ దూరంగా ఆవిడ చిన్నతనం స్టోరీ అంతా ఎక్కడో దూరంగా వెళ్ళిపోవడం, అలాగే ఈవిడ కూడా దూరంగా వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగినాయి. సో అక్కడి నుంచి ఆవిడ చెప్తుంది ఏంటంటే, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, డిఫికల్ట్ పీపుల్ ఉంటారు, అందరినీ మనం వదులుకోకూడదు, జాగ్రత్తగా డిఫికల్ట్ పీపుల్ లవ్ చేయాలి అంట. ఇప్పుడు నెక్స్ట్ మనం చాప్టర్ 7లోకి వెళ్తాం. ఈజ్ ఇట్ ఓకే సార్? ఐ నీడ్ యువర్ పాయింట్స్. ఎస్ సార్. ఇక ఇది కూడా చాలా పెద్ద క్యాన్వాస్. ఇప్పుడు ఎన్నో స్లైడ్లో ఉన్నో నాకు తెలియదు, బట్ ఇట్స్ అరౌండ్ 41-42 స్లైడ్స్ ఉన్నాయి. సో యూ పెర్మిట్ మీ టు స్టాప్ సమ్వేర్. ఐ స్టాప్ ఫర్ your reactions and we can continue in the next session, because నావన్నీ ఎందుకనో అలా ఎక్కువగా వస్తున్నాయి అనాలిసిస్. I just leave it to you for a couple of seconds to react. We can continue 7th chapter, sir. After 7, we can take break. Okay, sir. Okay. Can you have a poll so that others can also react? Okay, sir. Yes, sir. It's going on well, sir. Okay, sir. But it takes some more time. So anyway, let's see. Thank you for your feedback. Now,
ఇంకొక సినారియోలో మనం ఎలా అంటే మన ఇమోషనల్ దీంట్లో తప్పటడుగులు వేస్తాం. వెన్ అడల్ట్స్ త్రో ఇమోషనల్ టాంట్రమ్స్ ఆన్ అస్. మామూలుగా ఉండదు. మనం ఎవరైనా మనకి ఇమోషనల్ ఎరోజల్స్లోకి మనం తోసేసారనుకోండి, చాలా ప్రాబ్లమ్స్. అది ఒక సైకాలజిస్ట్ డాక్టర్ అండ్ డెవిన్ యొక్క ప్రిన్సిపల్ ఆర్ థియరీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. మోస్ట్ అడల్ట్స్ ఆర్ జస్ట్ 8 years old children inside of big bodies అని చెప్పారు. అడల్ట్ అంటే మేబీ 17+ టీనేజ్ దాటిన తర్వాత. కానీ ఆయన సైకాలజీ ప్రకారం ఏంటంటే, ఆయన చెప్పిన థియరీ ప్రకారం ఏంటంటే, మోస్ట్ అడల్ట్స్ ఆర్ జస్ట్ 8-year-old చిల్డ్రన్ ఇన్సైడ్ బిగ్ బాడీస్. మీరు 17 అవ్వచ్చు, కానీ మీలో 8 years బాయో గర్ల్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి చైల్డ్ బిహేవియర్ ఉంటుంది, అడల్ట్ దాని అడల్ట్ ఈక్వలెంట్ ఏంటో చూద్దాం. చైల్డ్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, చైల్డ్స్ విల్ రన్ అవే. ఒక చోట ఉండరు కదా, వెళ్ళిపోతారు. దాని అడల్ట్ ఈక్వలెంట్ ఏంటంటే, మనం కన్ఫ్రంటేషన్ తీసుకోం. వి అవాయిడ్ కన్ఫ్రంటేషన్. అసలు మీరు కన్ఫ్రంటేషన్ తీసుకుంటే కదా మీకు ఒక ఐడియా అంతా ఫార్మ్ అవుతుంది. అది మనం భయపడతా ఉన్నాం. యూ ట్రై టు అవాయిడ్ కన్ఫ్రంటేషన్. కార్డియల్ రిలేషన్షిప్సే హ్యాండిల్ చేస్తాం తప్ప కన్ఫ్రంటేషన్ అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. దెర్ ఇస్ ఎ లిటిల్ నెగటివ్ కాంపోనెంట్ అనమాట. అంటే ఒక అపోజింగ్ వ్యూ వస్తూ ఉంటుంది అదర్ సైడ్ నుంచి, ఒక అపోజింగ్ వ్యూ. సో అపోజింగ్ వ్యూని తీసుకోవాలి మీరు. చైల్డ్ బిహేవియర్ ఏంటంటే, వాళ్ళు దే రన్ అవే. ఇట్స్ లైక్ దట్. వాళ్ళకి ఏం ఆర్గ్యుమెంట్స్ ఏం తెలుసు. అలాగే దాని అడల్ట్ ఈక్వలెంట్ ఏంటంటే, మనం అవాయిడ్ చేస్తాం కన్ఫ్రంటేషన్. అండ్ ఆఫ్ కోర్స్ ఆప్షన్స్ ఆర్ యువర్స్, బట్ నార్మలీ అసలు క్యాన్వాస్ ఎలా ఉంటుంది, ఏంటి జరుగుతుంది. అలాగే చిల్డ్రన్ పౌట్ ఇన్ ఏ కార్నర్ అంటే ఏంటి, వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయి దూరంగా ఒక మూల చూసుకుని అక్కడ ఉంటారు, భయం వల్ల, లేకపోతే ఎవరైనా ఏమైనా అంటారేమో అన్నట్టు. ఇవన్నీ ఎమోషనల్ టాంట్రమ్స్ అన్నమాట, ఉండిపోతారు. దానికి అడల్ట్ ఈక్వలెంట్ ఏంటంటే, అడల్ట్స్ గివ్ సైలెంట్ ట్రీట్మెంట్. చిల్డ్రన్ ఏం మాట్లాడకుండా దాక్కుంటారు మూలకి వెళ్ళిపోయి. మీరు కూడా మీ ఆర్గ్యుమెంట్స్ని దాచేసుకుంటారు, చెప్పరు, సైలెంట్గా కూర్చుంటారు. అంటే మూగనోమ్ అంటాం కదా, అది కూడా ఎమోషనల్ టాంట్రమ్. అదర్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అడల్ట్స్ గివ్ ది సైలెంట్ ట్రీట్మెంట్. సైలెంట్ ట్రీట్మెంట్ ఇది చాలా అగ్రెసివ్ పోస్చర్. అది మీకు తెలిసే ఉంటుంది. ఏదో సమాధానం చెప్పగా, ఏంటి అలా బెల్లం కొట్టుండ్రా, ఎలా కూర్చుంటే ఏదో ఒకటి చెప్పు ఉంటాం కదా, అది ఎమోషనల్ టాంట్రమ్. అడల్ట్స్ గివ్ ది సైలెంట్ ట్రీట్మెంట్. ఇది ఎలాంటిదంటే, చైల్డ్ మూలకి వెళ్ళిపోయి దాక్కోవడం. అలాగే చిల్డ్రన్ త్రో టాంట్రమ్స్. వాళ్ళు ఏడుస్తారు, పేచీ పెడతారు, రకరకాలుగా ఉంటారు. చిల్డ్రన్ కదా వాళ్ళు. ఒక చిన్న చాక్లెట్ ఇవ్వకపోయినా కింద పడి దొల్లేయటము, అంటే మనకి చాలా చాలా ఎమోషనల్ అరౌజల్ వచ్చేస్తుంది. అయితే దీనికి అడల్ట్ ఈక్వలెంట్ ఏంటంటే, మనం అలాంటి వాళ్ళమే. మనం ఏంటి, అడల్ట్స్ ఏంటంటే ఇరప్ట్ అండ్ రేజ్ టెక్స్ట్. అంటే చాలా ఎమోషనల్ ఇరప్షన్స్ వచ్చేస్తాయి. యూనో మన వెర్బల్ అవుట్బర్స్ట్ కూడా చాలా సమ్టైమ్స్ అన్పార్లమెంటరీ, చాలా అన్హైజీనిక్ కాన్వర్సేషన్స్లోకి వెళ్ళొచ్చు. ఇది ఎలా చెప్తారు కదా, ఏంటి అలా అంటే, ఎరప్షన్ అంటే రకరకాలుగా ఉంటుంది. ఓ గొడవ పెట్టడం, అలాగా. ఏంటి చిన్నపిల్లల ఏంటి గొడవ, ఏంటి పేచీ, ఏంటి నీ మనస్తత్వం ఏంటి, లేకపోతే ఏడవడం, ఇమోషన్ అవుట్బర్స్ట్ కూడా ఉంటాయి. ఒకసారి మనకి ఏదైనా హస్బెండ్ సరిగ్గా మన సమాధానం చెప్పకపోతే వైఫ్ ఏడ్ చేస్తారు. ఇమోషనల్ ఓవర్ టోన్స్ ఉంటాయి కదా, అలా అడల్ట్ ఎరప్షన్స్ అంటే ఇవి చిల్డ్రన్ టాంట్రమ్స్ త్రో చేసి ఇలాంటివి అన్నమాట. అలాగే చిల్డ్రన్ స్లామ్ డోర్స్. తలుపులు కొడతారు, కింద కొడుతూ ఉంటారు, అంతా జరుగుతుంది. మనం కూడా అంతే.
ఈ టపటప కొడుతుంటాయి టీపై మీద, లేకపోతే ఇంకోటి వెళ్ళేటప్పుడు డోర్ పిచ్చిగా వేయడారు, స్లామింగ్ ద డోర్స్ అంటాం, అలా ఉంటుంది. అలాగే చైల్డ్ బిహేవియర్లో చిల్డ్రన్ లై టు అవాయిడ్ ట్రబుల్. వాళ్ళు ఇక్కడ చాక్లెట్ తినేస్తారు, తినేసి చాక్లెట్ ఎక్కడుందో ఇక్కడ పెట్టాను కదా చాక్లెట్ అంటే అబద్ధం అంటారు, నాకు తెలియదు అంటారు. బికాస్ ఏంటంటే ఏదైనా ట్రబుల్ అవాయిడ్ చేయాలి, సమస్య వస్తుంది, మనం ఏమైనా కొడతారు తిడతారని. దీనికి అడల్ట్ ఈక్వలెంట్ ఏంటంటే అడల్ట్స్ ఆల్సో లై అండ్ అవాయిడ్ డిస్కంఫర్ట్. మనకి డిస్కంఫర్ట్ వస్తుంది అనగానే మనం కూడా అబద్ధం ఆడడానికి ఏమాత్రం సందేహించాం. సో వెన్ అడల్ట్స్ త్రో ఇమోషనల్ టాంట్రమ్స్ అంటే అది. సో ఇక్కడ ఇమోషనల్ సైన్స్ ఏం చెప్తుందంటే ఇమోషన్స్ ఆల్వేస్, మళ్ళీ ఎవరికైనా సరే ఇమోషన్స్ రైజ్ అండ్ ఫాల్ within 90 seconds. If you don't react to them, fantastic. ఇక్కడ కూడా let them theory పనిచేస్తుంది, ఆవిడ అదే చెప్తారు, let them raise, let me not react, take a pause, simple. ఇవి ఇమోషనల్ టాంట్రమ్స్. మన రిలేషన్షిప్ క్లైమేట్లో ఎక్కడైనా సరే ఇమోషనల్ టాంట్రమ్స్ వస్తాయి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్. అదే ఇక్కడ చూడండి 8 years old చిల్డ్రన్ మనలో ఉంటారు కాబట్టి ఇంత అని మనం చెప్తూ ఉంటారు కదా, ఇమోషనల్ అవుట్ బర్స్ట్ ఏంటది, నువ్వేమైనా ఏంటి చిన్నపిల్లాడు అనుకుంటున్నావా ఏంటి, అరుపులు ఏంటి, నీ పరిస్థితి ఏంటి అంటారు. ఉంటుంది అది 90 seconds వస్తుంది అంటున్నారు సైకాలజిస్ట్. ఆ సమయంలో పాస్ తీసుకుంటే 90 seconds అంటే ఏంటి, 1.5 minutes అన్నమాట. సో అక్కడ పాస్ తీసుకుంటే లెట్ దెమ్ అనాలి. ఇక్కడ కూడా లెట్ దెమ్ తిరిగి వస్తాయి, కోపం వస్తుంది, వదిలే. అంటే అక్కడ అంటే అంత పర్ఫెక్ట్గా ఉండవా అన్న జడ్జింగ్ డిస్కషన్ ఇక్కడ మనం చేయట్లేదు. నేను ఊరికే ఆవిడ డిస్కస్ చేసిన లెట్ దెమ్ థియరీలో అనాలిసిస్ మాత్రమే నేను ప్రజెంట్ చేస్తున్నాను. దట్స్ వాట్ ఇట్ మీన్స్. వెన్ అడల్ట్స్ త్రో ఇమోషనల్ టాంట్రమ్స్ ఆన్ అదర్స్, ఇమోషన్స్ రైజ్, డెఫినెట్లీ ఉంటాయి, బట్ విత్ ఇన్ 90 seconds దే ఫాల్. బట్ వీ డోంట్ రికగ్నైజ్, వీ డోంట్ టేక్ పాస్, వీ స్టార్ట్ రియాక్టింగ్. దట్స్ యువర్ ప్రాబ్లం. సో ఇక్కడ కూడా లెట్ దెమ్ పనిచేస్తుంది. సరే, ఇప్పుడు మనం జనరల్గా ఏముంటుందంటే సమస్య మన మీద వేసుకోం, సమస్య అదర్స్ మీద వేస్తాం. బట్ ఒకవేళ మీరే సమస్య అయితే అప్పుడు ఏమవుతుంది అంటే నార్మలీ ఏమవుతుందంటే మన మీద సమస్య వేసుకోవడానికి వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తాం. అది కూడా ప్రాబ్లమే. అంటే డిపెండ్స్ మోస్ట్లీ ఆన్ హౌ యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్రాబ్లం. సో ఇక్కడ అగైన్ ఇక్కడ స్టోరీ, నేను మళ్ళీ పూర్తిగా దాంట్లోకి వెళ్ళట్లేదు, ఒక జస్ట్ లెర్నింగ్ కోసం వస్తాను. ఇక్కడ కూడా మనకి ఏంటంటే మన ప్రాబ్లం కానప్పుడు మనని ప్రాబ్లంగా ఎవరైనా కార్నర్ చేస్తూ ఉన్నా కూడా మన ఇమోషన్స్ రైజ్ అవుతాయి, అవి కూడా తగ్గుతాయి. అంటే అది నార్మల్ ప్రాసెస్లో జరుగుతుంది. అక్కడ కూడా పాస్ తీసుకోవాలి. యూ నీడ్ టు రికగ్నైజ్ యువర్ ఇమోషనల్ ఇమ్మెచ్యూరిటీ. అంటే చాలా ధైర్యంగా ముందుకు రావాలి, చాలా ధైర్యంగా నీతి నిజాయితీగా ముందుకు వచ్చినప్పుడు మీ ఇమోషనల్ అరౌజల్స్ని రికగ్నైజ్ చేసి వదిలేస్తే ఇక్కడ కూడా అంతే, లెట్ దెమ్ రైజ్, అలౌ యువర్ ఓన్ ఇమోషన్స్ టు సర్ఫేస్ ఫుల్లీ, అవాయిడ్, లీవ్ ఇట్. ఎందుకంటే ఒకవేళ మీరే ప్రాబ్లం అయినప్పుడు, మీరే ఇగ్నైట్ చేసినప్పుడు ఇమోషన్స్ అదర్స్లో కూడా అదే పరిస్థితి. వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంతసేపు ఏదైనా జరిగినా, ఫ్రిక్షన్ వచ్చినా, యూ జస్ట్ ట్రై టు లీవ్ ద థింగ్స్. Now, when we get into chapter 8, sir, let us stop here because it is getting 8:30. So, can we have an half an hour discussion and Yes, sir. wind up for today? I support my Yes, sir. point because We it can should not get overloaded. That's what so I am stopping and stopping. Stop the recording. Yeah, I'll stop the recording also.